హాయ్ వ్యూయర్స్, ఈరోజు మన టాపిక్ బోన్సాయ్ కేర్ ఇన్ మాన్సూన్ సీజన్. మనం ఇంతకుముందు సమ్మర్ కేర్ చేసుకున్నాం. ఓకే, సమ్మర్ కేర్లో బోన్సాయ్ని ఎలా కాపాడుకోవాలన్నది మనం నేర్చుకున్నాం. ఈరోజు హెవీ రెయిన్స్లో కంటిన్యూ వర్షాలు పడుతున్నప్పుడు మన బోన్సాయ్ని మనం ఎలా కాపాడుకోవాలన్నది ఈరోజు టాపిక్. ఓకే ఫ్రెండ్స్, ఓకే, మనం రీసెంట్గా వింటున్నాం ఈస్ట్ అంతా వరదలతో కొట్టుకుపోయింది. ఢిల్లీ రికార్డ్ స్థాయిలో వర్షాలు ముంచేస్తున్నాయి. ఇలాంటప్పుడు కూడా ఢిల్లీలో బోన్సాయ్లు పెంచుతుంటారు జనాలు. మనకు కూడా రెగ్యులర్గా 10 days 20 days వర్షాలు వస్తున్నప్పుడు మనం ఆ వర్షాలలో ఈ బోన్సాయ్ మన ఇష్టమైన మొక్కని ఎలా కాపాడుకోవాలన్నది ఈరోజు మనం చెప్పబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, దీని ముందు ఒక వీడియో చేశాను రైనీ సీజన్ స్టార్టింగ్లో. మాన్సూన్ సీజన్ వచ్చినప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది చేశాను ఆ వీడియోలో మీకు ఏం చెప్పానంటే, మనం విత్తనాలు వేసుకొని విత్తనాల నుంచి మొక్కలు మొలకెత్తడం ఎలాగా, కొమ్మలు తెచ్చుకోవచ్చు, ఎయిర్ లేయరింగ్ తెచ్చుకోవచ్చు, రీపాటింగ్స్ చేసుకోవచ్చు, కటింగ్స్ వేసుకోవచ్చు, ఇలాగే డీఫోలేషన్ చేసుకోవచ్చు. ఇలాగ అన్నీ మీకు క్లియర్గా చేసుకోవచ్చు. వర్షాకాలంలో ఉన్న ఇన్ని లాభాలు ఏంటి అన్నది మీకు రీసెంట్గా ఈ వర్షాకాలం స్టార్టింగ్లో చెప్పాను. బట్ ఈరోజు చెప్పబోయే కేర్లో కంప్లీట్గా దీనిలో కొన్ని మనకి నష్టాలు కూడా జరిగే ఉన్నాయి. అంటే ఈ వర్షాకాలంలో ఏమవుతుందంటే, వర్షాలు పడుతున్నప్పుడు ఎక్కువ వాటర్ వేసేయడం, మెన్యూర్ మొత్తం డ్రైన్ అయిపోయి వర్షానికి మెన్యూర్ అంతా కొట్టుకుపోయి మెన్యూర్ లేకపోవడం, అలాగే కలుపు మొక్కలు చెట్ని మెన్యూర్ లేకనే చేసేయడం, అలాగే పెస్ట్లు, ఫంగస్, అంటే మనకి ఆ సాయిల్ మీద నాచులా పట్టేసి వాటర్ ఫంగస్ ఏర్పడుతుంది. ఇది అలాగే చీమలు పట్టేస్తాయి. ఫంగస్ నుంచి చీమలు వచ్చేస్తాయి. ఆ చీమలకి వర్షాకాలం ఎక్కడికి వెళ్ళాలో తెలియక బోన్సాయ్ చుట్టూతా కన్నాలు పెట్టుకొని ఆ ఫంగస్ని తింటూ అక్కడే ఉండడం చేస్తాయి. ఇవన్నిటి గురించి నేను ఎలాగ మనం కేర్ తీసుకోవాలి అన్నది మీకు చెప్తాను. ఓకే, ఈరోజు వీడియోలోకి బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమనండి. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మీరు ఒక టిప్ గురించి కామెంట్ చేశారు కదా. ఇందులో కూడా మీకు ఒక టిప్ చెప్తున్నాను. ఈ టిప్ ఏం లేదు, బిఫోర్ మాన్సూన్ సీజను, ఆఫ్టర్ మాన్సూన్ సీజన్ ఏం చేయాలన్నది నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, నేను సింపుల్గా చెప్పాను. బిఫోర్ మాన్సూన్ సీజను, ఆఫ్టర్ మాన్సూన్ సీజన్ ఏం చేయాలన్నది మధ్యలో అక్కడ చెప్పాను. అది ఏంటి అన్నది నాకు ఒకసారి నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇందులో మనం ఫస్ట్గా చేయాల్సింది ఏంటంటే, మన దగ్గర ఉన్న బోన్సాయ్లు అన్నీ హార్డ్ బోన్సాయ్లు, అంటే ఎలాంటి వాతావరణానికి తట్టుకునే బోన్సాయ్లు చేస్తాం మనం. కానీ కొందరు జేళ్ళు పెంచుతారు, కొందరు ఎడీనియమ్స్ కూడా పెంచుతారు ఇష్టపడి, అలాగే సెకలెంట్స్ కొందరు పెంచుతారు. ఇవన్నీ వాటర్ కంటెంట్ ఉన్న ప్లాంట్స్ కాబట్టి ఇవి తట్టుకోలేవు వర్షాన్ని. ఫస్ట్ వీటిని మనం ఇన్సైడ్కి మూవ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఫస్ట్ ఇంట్లో మూవ్ చేసుకున్నాక ఇంకా బయట ఉన్నట్లకి కూడా ఒక 10 days కంటిన్యూగా వర్షం పడుతుంది అనుకోండి. 10 days 20 days వర్షం పడితే మనం ఏదైనా చిన్న షేడ్ నెట్ వేసుకొని కొంచెం వాటర్ ఫోర్స్ తగ్గేటట్టుగా చూసుకొని దానికి ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు వర్షాకాలంలో మనం ఇలా మొక్క తీసుకున్నప్పుడు చూసుకోండి, మొక్కలో మనం ఫస్ట్ అంటుంది ఇలాంటి వీడ్స్ ఏమి ఉండకూడదు. వీడ్స్ అన్నీ మనం ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఈ వీడ్స్ వల్ల మనకి ఈ కలుపు మొక్కల వల్ల, మీకు జస్ట్ చూపిస్తాను చూడండి, ఈ కలుపు మొక్కల వల్ల ఏమవుతుందంటే మనం వేసే మెన్యూర్ మొత్తం ఈ బోన్సాయ్కి వెళ్ళాల్సిన మెన్యూర్ అంతా ఈ కలుపు మొక్క తీసేసుకుంటుంది. ఈ డ్రైనేజ్ హోల్స్ చూపిస్తున్నాను కదా, మనకి వాటర్ ఎక్కడ స్టాగ్నేట్ అవ్వకూడదు. ఈ డ్రైనేజ్ హోల్ నుంచి కంప్లీట్గా వాటర్ వెళ్ళిపోవాలి. మీకు దీని గురించి నేను క్లియర్గా మన సాయిల్ మిక్స్ వీడియోలో చేశాను, ఎలా సాయిల్ కలుపుకోవాలని. కొంచెం శాండీగా ఉండాలి, కిందన పిక్కేయాలి, ఇవన్నీ చెప్పాను. దీని నుంచి మీకు కంప్లీట్గా వాటర్ బయటకు వచ్చేయాలి. కంప్లీట్గా వాటర్ ఏమాత్రం స్టాగ్నేట్ అయినా మీకు ఈ పైన ఫంగస్ ఇవన్నీ ఏర్పడి మళ్ళీ పాడవుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, అందరినీ నా పాత వీడియో చూడండి, సాయిల్ మిక్స్ చూసి ఆ వీడియో బట్టి ఈ క్లియర్గా డ్రైనేజ్ సాయిల్ పెట్టుకొని దాన్ని కంప్లీట్గా చేయండి. కింద డ్రైనేజ్ హోల్ నుంచి కంప్లీట్గా డ్రైనేజ్ హోలే నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఓకే, అండ్ అలాగే వీడ్స్ ఏమున్నాయో అవన్నీ తీసేయమని చెప్పాను. ఫ్రెండ్స్, నా దగ్గర ఉన్న మొక్కల్లో అన్నీ నీట్గా మెయింటైన్ చేసి, సాయిల్ అంతా నీట్గా మెయింటైన్ చేసి, ఫంగస్ లేకుండా ఉన్నాయి. సో మీకు చూపించడానికి ఇప్పుడు ఫంగస్ గురించి, వీడ్స్ ఉన్న మొక్క కోసం అని లాస్ట్ టైం చేసిన నా దగ్గర ఎడీనియం ఉంది. దానికి కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉంది నా దగ్గర ఎడీనియము. సో అది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. దానిలో కలుపు మొక్కలన్నీ పీకేయండి. ఇలా కలుపు మొక్కలన్నీ పీకేసి దాని మీద ఫంగస్ ఉన్నది, ఆ ఫంగస్ ఉన్న ప్లాంట్ కోసం మీకు ఇది చూపిస్తున్నాను ఎగ్జాంపుల్. ఎందుకంటే మీకు బోన్సాయ్ చూపించాలి. బోన్సాయ్లు ఆ ఫంగస్ ఏమీ లేవు నా దగ్గర,
గార్డెన్లో, అందుకని మీకు ఇది తీసుకున్నాను. ఇందులో చూడండి, ఈ ఈ కలుపు మొక్కలు తీసాక ఫంగస్ చూడండి, ఫంగస్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఆ ఫంగస్ని మనం లేకుండా కంప్లీట్గా ఆ ఫంగస్ని మనం గోకేయాలి కంప్లీట్గా. దాకా ఆ లేయర్ అంతా మట్టి తీసేయాలి. ఎక్కడైతే ఫంగస్ ఉందో, ఆ నాచు ఉందో అది మొత్తం తీసేయాలి. మొత్తం తీసేసి అది మనం మొత్తం లేయర్ తీసేసి అది పారేసి, మళ్ళీ దానికి ఇంకా ఒకటి ఏంటంటే ఫంగస్కి తగులుతున్నట్టుగా కిందన కొమ్మలు లేకనే చూడండి. నేను ఏం చెప్తున్నాను, మన కొమ్మలు ఏమున్నాయో ఆ కొమ్మలు కింద తగులుతుంటాయి. ఆ కింద తగిలి కుళ్ళిపోయి ఆ ఫంగస్ ఏర్పడుతుంది. కింద కొమ్మలు తగలకూడదు. అలాగే ఎండిపోయిన ఆకులు రాలుతాయి. ఆ ఆలిపోయిన ఆకులు కూడా రాలిన ఆకులు కూడా అక్కడ ఉంచకండి. దాని మీద ఫంగస్ ఏర్పడిపోద్ది. ఆ సాయిల్ మొత్తం మనకి క్లియర్గా ఉంచాలి. మొత్తం అంతా గోకేసి అదంతా క్లియర్గా చేసి చుట్టూతో మనం ఏదైనా ఫంగసైటిస్ పౌడర్ వేయాలి. ఫంగస్ అంతా ఏది ఉంచకూడదు. మన ఎండాకులు పడినా ఎండాకులు ఉంచకూడదు. ఎండాకుల వల్ల ఫంగస్ వస్తుంది. అలాగే మనకి ఫస్ట్ బ్రాంచ్కి కింద సాయిల్కి గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ క్లియర్గా ఉండాలి. ఆ బ్రాంచ్కి దీనికి మధ్యలో గ్యాప్ క్లియర్గా ఉండాలి. సాయిల్కి ఏ కొమ్మ తగలకూడదు, ఆకులు తగలకూడదు, ఎండాకులు ఉండకూడదు. అప్పుడు ఫంగస్ ఉండదు. ఆ మధ్యన మనకి ఏదైతే నాచు ఏర్పడిందో ఇది చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఈ ఫంగస్ అంతా ఉంది కదా, ఈ ఫంగస్ని ఏదైనా చిన్న స్పేడ్ తీసుకొని కంప్లీట్గా గోకేయండి. అది ఎక్కడ ఉంచకండి అసలు. ఎందుకంటే దాన్ని మీరు ఏమాత్రం ఉంచినా అది స్ప్రెడ్ అయ్యి ఎక్కువ అయిపోతుంది. సో అది మనం తీసేయాలి. ఆ ఫంగస్ పట్టుకొని ఉండాలంటే వాటర్ స్టాగ్నేట్ అవ్వకన్నా అక్కడ మనం సాయిల్ని చిన్నప్పుడు గోపురాలు చేస్తాం కదా, ఆ గోపురంలాగా మట్టిని వేసినట్టుగా ఇలా ఎత్తుగా గోపురంలా చేస్తే వాటర్ పడింది మనకి కిందకి స్లైడ్ అయిపోతుంది. స్లైడ్ అయిపోయి అక్కడ నిలవ ఉండదు. నిలవ ఉండకపోతే మనకు ఆ ఫంగస్ ఏర్పడదు, ఆ నాచు ఏర్పడదు. సో మట్టిని ఏంటంటే మనం ఇలాగ పైనుంచి కిందకి గోపురంలాగా మనం వేయాలి. ఇది నేను చెప్పే పాయింట్. ఆ నాచు తీసేసిన నాచు అంతా అని అక్కడ మళ్ళీ ఫంగస్ రాకన్నా సాఫ్ అన్నది అది ఫంగసైటిస్ కలపాలి. మీ దగ్గర కానీ సాఫ్ లేకపోతే ఇంట్లో ఉన్న సినమన్ పౌడరు అంటే దాల్చిన చెక్క పౌడర్ని తీసుకొని దాన్ని ఎక్కువగా జల్లుకోండి. నేను నెక్స్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. బట్ మొత్తం పూర్తిగా రౌండ్గా మళ్ళీ ఫంగస్ రాకుండా జరుపుకోండి. లేదు ఈ సినమన్ పౌడర్ కాదు సార్ మాకు మేము సాఫ్ తెప్పించుకుంటామంటే మీరు అమెజాన్లో దొరుకుతుంది. నేను మీకు పక్కన లింక్లో కూడా పెడతాను. ఓకే, ఎస్డబ్ల్యూఏఎఫ్ సాఫ్ అన్నది ఈ పక్కన చూపిస్తున్నాను. ఆ పక్కన చూసిన దాంట్లో మీరు చూసి అది తీసుకొచ్చి అది మీరు దాని మీద పౌడర్ జల్లుకోవచ్చు. వాటర్లో కలిపి కూడా మీరు వేయచ్చు. ఫస్ట్ వాటర్ అసలు ఎక్కడ ఉండకూడదు, వాటర్ నిల్వ ఉండకూడదు. వాటర్ కంప్లీట్గా డ్రైన్ అయిపోవాలి. రెండోది కింద ఆకులు కొమ్మలు ఏమీ లేకన్నా ఎండు ఆకులు ఉండకన్నా చూసుకోవాలి. ఫంగస్కి పై ఆకులు కొమ్మలు కానీ కిందకి ఉండకన్నా చూసుకోవాలి. సాయిల్కి ఫస్ట్ బ్రాంచ్కి గ్యాప్ ఉన్నట్టు చూసుకోండి. మొత్తం మట్టి ఏదైనా మనం గోపురంలో చేసుకొని ఇలాగా అది కిందకి స్లైడ్ అయినట్టు చూసుకోండి. ఇంకా అక్కడ మీరు ఇంకొక మొక్కలు ఏమైనా కట్ చేసినప్పుడు నా ఫింగర్ చూడండి, ఇలా స్లాంట్ కట్ చేయండి. స్లాంట్ కట్ చేయకుండా స్ట్రైట్ కట్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ వాటర్ నిలబడిపోయి అక్కడ మనకి ఫంగస్ ఏర్పడే ఛాన్స్ ఉంది. అందుకని మనం స్లాంట్గా కట్ చేయాలి, క్రాస్గా. ఓకే, క్రాస్గా కట్ చేస్తే చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ చెట్టు ఈ కొమ్మని నేను స్లాంట్ కట్ చేశాను. అక్కడెక్కడ నాచు పట్టలేదు, వర్షం స్టాగ్నేట్ అవ్వలేదు, వర్షం నీళ్ళు అది హాయిగా 6-7 కొమ్మలు వచ్చాయి. ఇప్పుడు మనం దీన్ని ఏ స్టైల్ అయినా అంబ్రెల్లా స్టైల్ చేసుకోవచ్చు, ఏదైనా ఇన్ఫార్మల్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. స్ట్రైట్గా చేయకండి, స్ట్రైట్గా చేయకుండా కొంచెం స్లాంట్గా చేయండి. అది మీకు ఎగ్జాంపుల్కి ఈ మొక్క చూపించాను. ఓకే ఫ్రెండ్స్, మనం బాల్కనీలో చక్కగా మొక్కను పెట్టుకున్నప్పుడు మనం బాల్కనీ పాడవకూడదని చెప్పి కిందన ట్రైల్ పెడతాం. ఓకే, చూడండి ఇక్కడ బాల్కనీలో మొక్క పెట్టాను, అది కిందన పాడవకన్నా గచ్చు పాడవకన్నా నేను ప్లేట్ పెట్టాను. అక్కడ చూడండి ఆ ప్లేట్లో వాటర్ స్టాగ్నేట్ అయిపోయింది. ఆ వాటర్ స్టాగ్నేట్ అవ్వడం వల్ల ఈ వేర్లు లోపలికి వచ్చి ఆ వేర్లు వాటర్లో కుళ్ళిపోతాయి, ఫంగస్ ఏర్పడుతుంది. అందుకని అవి పక్కకి తీసేసుకొని ఈ వాటర్ని మొత్తం కంప్లీట్గా వంపేయాలి. రైనీ సీజన్లో సాధారణంగా మీరు ఆ ట్రేల్ని అవాయిడ్ చేయండి. ఓకే, లేదు ఒకవేళ ట్రే పెట్టుకోవాలంటే రెగ్యులర్గా దాన్ని చూసుకొని వర్షం పడిన వెంటనే తీసి పక్కన ఉంపేయండి. అలాగే మీ పాట్ కూడా కిందన లెగ్స్ ఉన్నట్టు చూసుకోండి. ట్రే పెట్టినప్పుడు ఆ లెగ్స్ ఉన్నాయనుకోండి, వాటర్ కిందకి వెళ్ళి ట్రేలోకి వెళ్తుంది. ఆ కన్నం నుంచి కూడా వేర్లు వచ్చినట్టు ఉండకూడదు. వేర్లు ఉంటే ఎప్పటికప్పుడు కట్ చేసుకోండి. ఆ వేర్లు ఉంటే అది ప్రాబ్లము. ఈ లెగ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి నాకు అస్సలు ఏం ప్రాబ్లం లేదు. ఇది హ్యాపీగా ట్రేలో మళ్ళీ పెట్టుకోవచ్చు. ఓకే, ట్రైన్ మాత్రం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి వర్షం వచ్చిన ప్రతిసారి, లేదంటే మీ బాన్సై
డ్యామ్ అవుతుంది. ఇప్పుడు మీకు లెగ్స్ లేనిది ఒకటి చూపిస్తాను చూడండి. మన ఎడీనియము మన పాత వీడియోలో ఒకసారి చూపించాను. ఎడీనియం వీడియోలో పార్ట్ టూలో దీనికి లెగ్స్ లేవు చూడండి. దీనికి లెగ్స్ లేవు. లెగ్స్ లేనప్పుడు ఏమవుతుందంటే ఇది వాటర్ నిలబడిపోయి మొత్తం పాడవుతుంది. అందుకని దీనికి లెగ్స్ మనం అరేంజ్ చేసుకోవాలి టెంపరీగా. నేనేం చేస్తానంటే చూడండి, 3 పలకల స్టోన్స్ తీసుకొని దానికి 3 సైడ్లు పెడుతున్నాను. మీకు ఆ స్టోన్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ డ్రైనేజ్ హోల్లో వాటర్ స్టాగ్నేట్ అవ్వకన్నా ఇందాక లెగ్స్ ఉన్నదానికి ఎలాగుందో దీనికి కూడా అలాగే కిందకి వాటర్ దిగిపోతుంది. ఓకే, రాళ్ళు ఒకవేళ మీ దగ్గర రాళ్ళు లేవనుకోండి, ఇటుకలు తీసుకోండి. ఇప్పుడు ఇటుక చూపిస్తాను కదా, ఇలాంటి ఇటుకలు ఒక 3 తీసుకొని ఇటుక పెట్టుకోండి. ఎంత హైట్ అయినా పెట్టుకోండి, హైట్ ఉండాలి కానీ మొక్క ఎప్పుడు కిందకు ఉండకూడదు. కిందకు ఉన్నదనుకోండి ఎప్పుడు అది మీకు వాటర్ పోయి కలుపు మొక్కలు వచ్చి పాడవుతుంది. ఓకే, దానివల్ల ఫంగస్ ఏర్పడుతుంది. మొక్కల మధ్యలో కూడా పెట్టకండి, ఆ పక్క మొక్కలకు ఉన్న గడ్డి ఫంగస్ వల్ల మనకు పాడవుతుంది. ఓకే, మనం ఇప్పుడు కట్టర్లు వాడుతాం. ఈ సీజన్లో ఏమవుతుందంటే ఫంగస్ ఉన్నప్పుడు ఒక చెట్టుకు వాడే కట్టర్ని ఇంకో చెట్టుకు వాడితే దాని నుంచి వచ్చే వైరస్ దీనికి అంటుకుంటుంది, ఈ చెట్టు కూడా డ్యామేజ్ అవుతుంది. సో మనం ఏమంటానంటే ఈ కట్టర్లన్నింటినీ మనం ఈ జాగ్రత్తగా హైడ్రోజన్ పెరాక్సైడ్తో క్లీన్ చేసుకొని ఆ క్లీన్ చేసుకున్న దాన్ని మన మొక్కలకి కటింగ్ చేయాలి. ఓకే, ఇది మేజర్గా పాయింట్. ఎందుకంటే మనకు ఒకదాని నుంచి ఒకటి ఫంగస్ స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి. ఈ సీజన్లో చాలా ఇంపార్టెంట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఈ వర్షాకాలంలో హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల కొందరు ఇంట్లో పెడతారు, కొందరు బయట పెడతారు. ఇంట్లో పెట్టినట్లకి గాలి ఆడక అవి ఇబ్బంది పడితే హ్యూమిడిటీ వల్ల పాడవుతాయి. అందుకని మన విండోస్ అన్నీ ఇప్పేయాలి. ఫుల్ ఓపెన్ విండో ఇప్పి గాలి వెళ్తురు ఫ్రీగా రావాలి. వచ్చిన తర్వాత అవుట్డోర్ అట్లకి ఏంటంటే అవుట్డోర్ని జాగ్రత్తగా పెట్టుకొని కొంచెం పైకి పెట్టండి, ఎత్తులో పెట్టి ఎండ వెళ్తురు తగిలి గాలి తగిలినట్టుంటే అక్కడ హ్యూమిడిటీ మనకి స్ప్రెడ్ అవ్వకుండా హ్యూమిడిటీలో చెట్టు పాడవకుండా ఉంటుంది. ఇంకోటి నెక్స్ట్ పాయింట్, వర్షాకాలంలో ఏంటంటే మనకి బోన్సాలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్టైల్స్ ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే నేను ఫార్మల్ అప్రేట్ చేద్దాం అనుకుంటారు, కానీ అది ఏమవుతుందంటే అది గాలి వర్షం రాగానే గాలికి అది వంగిపోయి స్లాంటింగ్ స్లైడ్లోకి వెళ్ళిపోద్ది. అలాంటప్పుడు స్లాంటింగ్ స్లైడ్ ఎలా కన్నా దానికి సపోర్ట్ ఇవ్వాలి. నేను చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ కర్ర తీసుకున్నాను. ఈ కర్ర తీసుకొని అంటే నేను ఎగ్జాంపుల్కి పై చూపిస్తాను కవర్లో. మీ బాన్సాయికి కూడా మంచి కర్ర కానీ ఏదైనా రాడ్ కానీ పెట్టుకొని సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఎంత గాలి వచ్చినా చూడండి అది ఇటు నుంచి వచ్చినా స్లాంటింగ్ స్టైల్కి వెళ్దు, షేప్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. షేప్ పాడవకన్నా మనం కంపల్సరీ సపోర్ట్ ఇవ్వాలి. నా ఉద్దేశం ఇలా చేయండి అని కాదు, ప్రతి మొక్కకి సపోర్ట్ ఇవ్వాలి. అలాగే నేను రిపోర్టింగ్ వీడియోలో ఒకటి చెప్పాను, రూట్స్ దగ్గర కూడా అప్రూట్ అయిపోకన్నా, ఓకే, రూట్గా అప్రూట్ అయిపోకన్నా రూట్స్ కూడా మనం రిపోర్టింగ్ వీడియో చూడండి. కింద నుంచి వైర్ ఇచ్చాం, కిందనున్న హోల్స్ నుంచి వైర్ ఇచ్చి దాన్ని కింద నుంచి రూట్స్కి చుట్టాం. అలాగే నేను అది మళ్ళీ వీడియో చూడండి, ఇందులో నేను చూపించట్లేదు, బట్ ఆ వీడియో చూస్తారు మీరు అనుకుంటున్నాను. అది కిందన నుంచి వైర్లు ఇచ్చి రూట్స్కి ట్యాగ్ చేయాలి, లేకపోతే బ్రాంచ్కి ట్యాగ్ చేయాలి, లేకపోతే స్టెమ్కి ట్యాగ్ చేయాలి. అది కట్టేస్తే అది గాలి వచ్చినా కదలదు. ఇది మనం సపోర్టింగ్లో చెప్తాం. ఒకటి రూట్స్కి ఇస్తాం, ఒకటి కర్ర సపోర్ట్ ఇచ్చి చెట్టుకి సపోర్ట్ ఇస్తాం. ఇది ఒక మెయిన్ పాయింట్. అండ్ ఇవాళ లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తున్నాను. ఈ పాయింట్ కేర్లో మనకి మాన్సూన్లో మనం 2 థింగ్స్ చూసుకోవాలి. మాన్సూన్ స్టార్ట్ అవ్వక ముందే మనం, ఓకే, మనకి మాన్సూన్ స్టార్ట్ అవ్వకముందే మనకి బాగా పెరిగే సీజన్ కాబట్టి, గ్రోయింగ్ సీజన్ కాబట్టి మనం దానికి ఫెర్టిలైజర్స్ ముందే వాడుకోవాలి. మాన్సూన్కి బిగినింగ్లోనే ఫెర్టిలైజర్స్ కంప్లీట్గా వాడుకోవాలి. నేను చెప్పినట్టు వర్మీ కాంపోస్టు, ఓకే, అలాగే బోన్ మీలు, మస్టర్డ్ కేక్స్ ఇవన్నీ వాడుకోవాలి. లేదు కెమికల్ వాడుకుంటానంటే ఎన్పికే చక్కగా వాడుకోవచ్చు. మన మొక్కలకి ఎన్పికే అన్నీ వాడుకోవచ్చు. అలాగే నీమ్ కేక్ కూడా కంపల్సరీ కలపండి, ఎందుకంటే లోపల ఫంగస్ని కాపాడుతుంది నీమ్ కేక్. ఓకే, ఇది ఓకే. రైనీ సీజన్కి ముందు ఇవన్నీ చేయాలి. తర్వాత రైనీ సీజన్ అయిపోయాక నేనేం చెప్తానంటే కంపల్సరీగా పెస్టిసైడ్లు అన్నీ కొట్టుకోవాలి. మీకు హోమ్ మేడ్ పెస్టిసైడ్ చెప్పాను ఒకటి, నీమ్ ఆయిల్ సోప్ వాటర్లో కలుపుకొని స్ప్రే చేయాలని. ఇగో నీమ్ ఆయిల్ ఇది. ఈ నీమ్ ఆయిల్ని తీసుకొని సోప్ వాటర్లో కలుపుకోవాలి. పవర్ సరిపోలేదంటే యూకలిప్టస్ ఆయిల్ లేదా లవంగ నూనె కానీ కలిపి పెట్టాలి. సినమన్ పౌడరు ఈ 2 వాడాలి. ఎందుకంటే నీమ్ ఆయిల్, సినమన్ పౌడరు మనం రైనీ సీజన్లో ఎప్పుడు స్టాక్ ఉంచుకోవాలి. ఓకే, లేదా సాఫ్ కానీ ఉంచుకుంటే మనకి ఎప్పుడు ఈ ఫంగసైడ్లు అన్నిటికీ దూరంగా ఉంటాం మన రైనీ సీజన్లో ఫంగస్ నుంచి. ఇది నేను మీకు మొదట అడిగిన పాయింట్, ఇదే మీకు అడిగిన టిప్ అన్నాను కదా. బిగినింగ్లో మనం ఫెర్టిలైజర్స్ వాడాలి, ఎండింగ్లో మనం పెస్టిసైడ్లు ఫంగసైడ్స్ వాడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను మీ బాన్సాయిని ఎలా కేర్ తీసుకోవాలి అన్న దాని మీద ఇది కంప్లీట్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
నేను ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను.